గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక విక్రమ మహాల నందు జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రెసిడెంట్ బుజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ సోదరులు అన్నిత్యం ప్రమాదపు అంచున ఉంటున్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులను గుర్తించి వారికి ఈఎస్ఐ సుమారు 52 మందికి ఈఎస్ఐ గుర్తింపు కార్డులు అందించారు. ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలిపారు. వాళ్ళు కట్టుకుంటే నాయకులకి ఎవరికి కూడా లూజ్ అయిపోయింది దిగిపోతుంది అనే భావన రాదండి ఎవరికైనా. ఇది కార్మికుడు రాజకీయ నాయకులు ఆడే పన్నాగంలో భాగంగా దీన్ని జనాలను అవహేళన చేయడానికే ఈ శ్రమ కార్డు తప్ప మరొకటి కాదు అని సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే 25వ సంవత్సరంలోకి వచ్చారంటే 3 సంవత్సరాలు కిందనే ఇప్పుడు చేస్తున్నారండి. అది ఎంతవరకు అనేది ఒకసారి ఆలోచించండి. అంటే షణ్ముఖ్ గారు ఇప్పటికైనా ఈ యొక్క రాజమహేంద్రవరం నుంచే ఉద్యమం ఏంటి అనేది చూపించబోతున్నామని త్వరలోనే వదిలేశారా చేస్తామన్నా మీరు తీసుకోవడం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు కావచ్చు, కార్పెంటర్స్ కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, రాడ్ బెండింగ్ కావచ్చు, అలాగే మన కార్పెంటర్స్ కావచ్చు, ఇలాగ అనేక సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుందని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఇది ఎందుకు ఉందో నాకైతే అర్థం అవుతుంది. కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నాయా అంటే ఏదో ఈశ్రం పోర్టల్ మాకు టార్గెట్ వచ్చేస్తారు. ఈ టార్గెట్ ఇప్పుడు ఈ రోజున ఒక కార్మికుడు పేపర్ కూడా ఓకే రండి వచ్చేయండి. జై గారు రండి సార్ ఇటు చూడండి సార్, ఇలా చూడండి సార్ ఒకసారి అందరూ. నాగేంద్ర తల్లి తల్లి రావాలి తల్లి. నెక్స్ట్ నెక్స్ట్ తల్లి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ, అలాగే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ ఎంవిజి ప్రసాద్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ ఆసప్ శ్రీనివాస్ గారు, మరి ఈ రోజున ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో భాగంగా కార్మికుడికి జరుగుతున్న అన్యాయాలపై మేము విశ్లేషణ చేయడం జరుగుతున్నది. మరి గతంలో ఎన్నో బాధల పడి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏదైతే మరి ప్రజలకి జరుగుతున్న అన్యాయాలు, కార్మికుడికి జరుగుతున్న అన్యాయాలు మాకు వివరణ ఇవ్వని మహాప్రభు అంటే ప్రతి దిక్కున కూడా మేము ఒక పాంప్లెట్ రూపంలో మేము ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరి భవన నిర్మాణ కార్మికులు ఏదైతే కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారో, మరి ఆనాడు సుమారుగా 5 నెలలు అయింది. అయ్యా మాకు ఈ యొక్క కార్మిక శాఖ డిపార్ట్మెంట్లో 1000 కోట్లు ఉన్నది అని చెప్పి ఉన్నారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 800 కోట్ల రూపాయలు వచ్చి ఉన్నది. 1800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో కార్మిక శాఖ డిపార్ట్మెంట్లో ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కార్మికుడు ఆవేదన చూడండి. ఈ రోజున ఆకలి కేకలు వింటున్నారా అని అడుగుతున్నా. ఒక్కటి కూడా భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా ₹1 కూడా బెనిఫిట్ లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. మరి ఈ రోజున ప్రభుత్వం వారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరి ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కావచ్చు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో కార్మికులకు మేము వరాలు గుప్పిస్తాం 100 రోజులైనంటనే అని చెప్పి ఉన్నారు. ఏదండి వరాలు?
చెప్పెట్టుకుని అడుక్కునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి తయారైంది ఈ రోజుని. ఆకలి కేకలు. మా యొక్క డిమాండ్స్ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ద్వారా కార్మికులకు ఏదైతే ఉన్నాయో, సహజ మరణం కానీ, యాక్సిడెంట్ మరణం కానీ, యాక్సిడెంట్లో చనిపోయినా కానీ, అలాగే బీఓసి వర్కర్స్ అందరికీ కూడా మ్యారేజ్ కావచ్చు, అలాగే డెలివరీ క్లైమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మూత పడిపోయినాయి. తక్షణం ఈ విడుదల చేయాలి. రెండోది, మా యొక్క కార్మికుల శ్రేయస్సు కొరకు ప్రభుత్వం ఎంతవరకు కూడా మరి ఏమాత్రం గొంతెప్పని ప్రభుత్వం ఇప్పటికైనా 100 రోజులు మేనిఫెస్టో అయింది, 420 రోజులు అయింది. మీరు ఏదండి ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్తుంది? తల్లి వందనానికి వెళ్తుందా, లేదంటే బస్సు ఫ్రీలుగా వెళ్తున్నాయా? ఎక్కడికి వెళ్తుంది ఇది డబ్బు అంతాను? దీని మీద ఒక క్లారిటీ రాకపోతే రేపు జరగబోయే రాజమహేంద్రవరం నుంచే మొదలు కాబోతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. అలాగే మా కార్మికులకు ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈఎస్ఐ శాంక్షన్ చేయడం జరిగింది. ఈఎస్ఐ సంబంధించి సుమారుగా 52 మందికి మేము ఇప్పటికీ ఈ రోజు వరకు విడుదల చేయడం అయినది. మరొక 5వ బ్యాచ్ కూడా రెడీ కాబోతున్నది. అలాగే మరి ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మరి గత నెలలో మాకు ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఏదైతే 15 లక్షల రూపాయలు ఎలక్ట్రీషియన్కే చెందదు అనే ఒక దుర్వార్త తీసుకొచ్చారు. దానిపై మేము ఇన్సూరెన్స్ చెల్లదన్నారు. దానిపై మేము వారిని అడగడం జరిగింది. వెంటనే ఫార్వర్డ్ చేసి అధికారులను ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో వారితో మాట్లాడి మాకు చెప్పడం జరిగింది. మేము 15 లక్షలు అయితే మటుకు ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు అన్నారు. దీనికి సంబంధించి అదే పద్ధతిలో ఏదైతే 550 రూపాయలకి 10 లక్షలు, 350 రూపాయలకి 5 లక్షలు దాన్ని కుదించి రిలయన్స్ వారు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు నమ్మకం కుదరట్లేదు. ఈ నమ్మకాన్ని మీరు వమ్ము చేసి భరోసా ఇస్తాను అంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.